పరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకం గల మా తండ్రి, ఈ ఉదయకాల ఆరాధనలో మమ్ములను మీ సన్నిధిలో ఉండి మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన మహాభాగ్యమును బట్టి వందనాలు. ఇంతవరకు నీ కుమారుని ద్వారా మంచి మాటలు తెలియజేశారు తండ్రి, మీకు వందనాలు నాయన. మేము వినువారుగా మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకునే వారంగా కాకుండా వాక్య ప్రకారంగా దేనినైతే వింటున్నామో అట్టి రీతిగా నడుచుకున్న భాగ్యము మాకు అనుగ్రహించండి దేవా. స్వచ్ఛమైన శుద్ధమైన వాక్యాన్ని మాకు అందించండి. రోజు రోజుకి పాడైపోతున్న ఈ లోకంలో మీ పిల్లలుగా జీవించే మహాభాగ్యం మాకు అనుగ్రహించమని వాక్యమును మాట్లాడుతున్నప్పుడు తండ్రి, మా సొంత ఆలోచనలు కానీ మా సొంత ఉద్దేశాలు కానీ మాట్లాడకుండా మీ ఉద్దేశాలను పరిపూర్ణంగా మేము అర్థం చేసుకుని నేర్చుకుని భాగ్యం మాకు అనుగ్రహించమని నీ పిల్లలకు అలాగే మాకును మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరోసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం దేవుని నీతి, దుష్టుని నీతి అనే ఒక అత్యంత అవసరమైన సంగతిని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వటంలో గల ఉద్దేశం, మనం ఎన్ని దినాలు అయితే బ్రతుకుతామో ఆ దినములలో మనం విని పాటించే వారంగా ఉండాలి. చాలామందికి ఒక సందేహం అనేది రావచ్చు. పాత నిబంధనలో కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చిన దేవుడు కొత్త నిబంధన వచ్చేసరికి ఎన్నో చాలా ఆజ్ఞలు మనం పాటించాల్సినవి మనకిచ్చేశాడు. వీటన్నిటిని బట్టి ఏమనుకుంటారంటే ఏ 8, ఏ 10, ఏ 20 ఉంటే బాగుండును, కానీ మరీ ఇన్ని రూల్స్ అయితే మనం ఎలా పాటించాలి అన్న భయం చాలామందిలో ఉంది ఆల్రెడీ. మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఆజ్ఞలు ఎక్కువగా ఇవ్వటంలో ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని పరిశీలిస్తున్నప్పుడు ఏమర్థమైంది అంటే, మీకు ఎప్పుడా అనిపించిందా ఓ 10, 8 ఉంటే బాగుండును, కానీ మరీ 100ల సంఖ్యలో ఆజ్ఞలు ఉండడం ఏమన్నా బాగుందా? మనకి బాగుందమ్మా? పోనీ ఈ ప్రశ్న ఎప్పుడన్నా వచ్చిందా? పోనీ తక్కువగా ఉంటే బాగుండా అనిపించిందా? ఏమనిపించలేదా? అయితే మీరు చాలా గ్రేట్. ఏమనిపించట్లేదు మీకు? గొప్పవాళ్ళే మనం. ఏదోటి అనిపిస్తే బాగుండు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే మనకి ఏమీ అనిపించటం లేదంటే అర్థం ఏంటి తెలుసా? మనం మారాలా, చెయ్యాలా, మనం పాటించాలా ఏమన్నా అనే ఓ ప్రశ్న మనకు కలుగుతుంది. చట్టాన్ని మనం చూసినప్పుడు ఇది మనకు అర్థం అవ్వాలంటేనండి, ఏ ఆలోచన లేకుండా దేవుడు ఏది చెయ్యడు. చట్టంలోనండి చాలా సెక్షన్స్ ఉన్నాయా? ఎందుకు ఉన్నాయనుకుంటున్నారు సెక్షన్లు? దేనిని బట్టి ఉన్నాయి చెప్పగలరా? దిశ అనే చట్టం వచ్చింది, నిర్భయ అనే చట్టం వచ్చింది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? సెక్షన్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటే అర్థం ఏంటి? చేసే పనులను బట్టి. మనిషి నేర ప్రవృత్తి పెరిగిపోయే కొద్దీ సెక్షన్స్ పుడుతున్నాయి. దేవుడు కూడా 10 ఆజ్ఞలతోనే సరిపెట్టేద్దుడు.
మరి మన జీవితాలు అలా లేవు కదా. ఈ మాట తిమోతి గారికి పౌలు గారు ఉత్తరంలో చెబుతున్నాడు. ఆ మాట చూడండి ఒకసారి, చూసి ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8, 11 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 8, 11 వచనములు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది? ధర్మ విరోధులు ఉన్నారని, అవిధేయులు ఉన్నారని, భక్తిహీనులు ఉన్నారని, పాపిష్టులు ఉన్నారని, అపవిత్రులైన వారు ఉన్నారని, మత దోషకులు ఉన్నారని, పితృహంతకులు ఉన్నారని అంటే తండ్రిని చంపేవారు, మాతృహంతకులు ఉన్నారని అంటే తల్లిని చంపేవారు, నరహంతకులు వీళ్ళు చాలామంది ఉన్నారు, వ్యభిచారులకును వీళ్ళు కూడా ఉన్నారు, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును అంటే పిల్లల్ని ఎత్తుకుపోయేవారు, మనుషుల్ని ఎత్తుకుపోయేవారు, అబద్ధికులను, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. అంటే నేరాలను బట్టి ఏమవుతుంది? చట్టాలు, శాసనాలు పెరుగుతున్నట్టుగా దేవుడు ఎక్కువ ఆజ్ఞలు ఇవ్వటంలో ఉద్దేశం ఏమిటి చెప్పండి? 66 పుస్తకాలు, ఇన్ని మాటలు మనకి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇప్పుడు అమ్మా, మనం మంచోళ్ళమనా చెడ్డోళ్ళమనా? అది మనిషి చెడ్డవాడని. ఈ చట్టం ఇప్పుడు దేవుడు ఎక్కువ ఇచ్చేయలేదు, ఎక్కువ ఇచ్చేలాగా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రతి విషయం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మనకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా చాలా విలువైన ఈ చట్టాన్ని మనం పాటించి తీరాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు దుష్టుని నీతి, దేవుని నీతి ఎలా ఉందో ఖచ్చితంగా మనకు తెలియాలి. అసలు మనం ఏ నీతిని కలిగి ఉన్నాం? ఇన్ని వాక్యాలు పెరిగిపోతున్నాయి అంటే కారణం తప్పు మనుషుల నుండి వచ్చిందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, రైట్. ఇప్పుడు దేవుడు నీతి గురించి ఏమని చెబుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని ముందుగా మనం చూడాలని మనం చేస్తున్నాను ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలి. ఒకవేళ అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పచ్చు. 2 వ్యక్తుల్ని మనకు చూపిస్తున్నాడు. ఎవరాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళిద్దరూ కూడా యూదులేనండి. ఇద్దరు కూడా వారి వారి అభిప్రాయ భేదాలను బట్టి ఈరోజు సంఘాలు ఎలాగైతే అభిప్రాయ భేదాలను బట్టి మారిపోతున్నాయో, ఈ పరిసయ్యులు కూడా యూదులలో ఉన్నవారు. వీళ్ళు యూదులలో ఉన్నవారే. అలాగే సద్దూకయ్యులు కూడా. ఇక శాస్త్రులు అంటే ఈ ధర్మశాస్త్రాలను వ్రాసేవారు, రైటర్స్. రైటర్స్ వీళ్ళిద్దరిని మనకు చూపిస్తున్నాడు. ఎవరట? శాస్త్రులను, పరిసయ్యులను మనకు చూపిస్తూ ఏం చెప్తున్నాడు? వీళ్ళిద్దరి నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి, లేకపోతే పరలోక రాజ్యములో మీరు ప్రవేశించరు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి చెప్పాలి మీరు? దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండటమే నీతి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు చాలాసార్లు ఉపయోగిస్తుంటాం, కానీ వాటి అర్థాలు ఏంటో తెలియదు మనకి. దేవుని పిల్లలారా, ఇక నీతిమంతుడు మొదటిగా ఎవరు అని ఆలోచిస్తే తండ్రి అయిన దేవుడు ఆయన నీతిమంతుడు అని వ్రాయబడి ఉంది. ఎవరంట? ఆయన ఎవరంట? ఒకసారి చూడండి అన్నమాట. కీర్తన 11వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా చూడాలండి.
మొదటిగా ఉపోద్ఘాతాన్ని చెప్పాను. ఇన్ని పుస్తకాలతో కూడుకున్న ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడో అన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాను. ఇది ఎందుకు ఇచ్చాడో చెప్పాను ముందుగా, గమనించండి. ఆ తర్వాత అసలు ఈ దేవుని నీతికి దుష్టుని నీతికి ఉన్న వ్యత్యాసం ఏంటో మనం చూడాలి. మనము కలిగి ఉన్న నీతి ఏమై ఉన్నదో మనం తెలియాలి, మనకు తెలియాలి. కీర్తన 11వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు. ఎవరండా? తండ్రి అయిన దేవుడు నీతిమంతుడైన. ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన నీతిని ప్రేమించువారు యథార్థవంతులు. ఇక్కడ మనం ఆలోచించండి ప్రియులారా, నీతిమంతుడైనటువంటి దేవుడు కోరుకుంటున్న నీతి ఒకటి ఉంది. ఆయన నీతి ఎలాంటిదంటేనండి, చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. యథార్థవంతమైనది అన్నాడు కదా. ఇంకొక మాట చూద్దాం. అదే కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 19వ వచనం. కీర్తనలు 71వ అధ్యాయము 19వ వచనంలో తీశారమ్మా, అందరూ తీశారా? 71వ అధ్యాయం 19వ వచనంలో, దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. దేవుని నీతి ఎలాంటిది? ఆకాశం ఎంత పెద్దది, ఎంత పెద్దదండి ఆకాశం, ఎంత ఉన్నతమైంది అది. అంచు లేదంట దానికి, అంచులు కనపడతలేదట ఆకాశానికి, ప్రారంభం ముగింపు కనిపించటం లేదట. అది ఎంత ఉన్నతమైనదో దేవుని నీతి అంత ఉన్నతమైంది. నీతిమంతుడైన దేవుడు ఆయన కలిగి ఉన్న నీతి ఆకాశము కంటే ఉన్నతమైనది. ఆయన నీతి శాశ్వతమైనది అని వ్రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, అలాంటి నీతిని నా పిల్లలు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కలిగి ఉండాలంట. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు కొన్ని నీతిని మనకు పరిచయం చేస్తూ దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడండి? ఎవరి గురించి? శాస్త్రుల నీతి కంటేను. అంటే వీళ్ళిద్దరికి నీతులు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. శాస్త్రుడికి ఒక నీతి ఉంది, పరిచయులకు ఒక నీతి ఉంది. ఇంకా చూడండి యెషయా గ్రంథము 64వ అధ్యాయం. మానవునికి కూడా ఒక నీతి ఉందండి, మానవునికి కూడా ఒక నీతి ఉంది. 64వ అధ్యాయం యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను అన్నట్టు. అంటే మానవుని నీతి క్రియలు, మనుషులకున్న నీతి క్రియల నీతి ఎలాంటిదట? మురికి గుడ్డ వలె ఆయను. అంటే దేవుని దృష్టికి అంత మంచిగా కనపడతలేదు మనుషుల నీతి. మనుషుల నీతి, శాస్త్రులకు ఒక నీతి ఉంది, పరిచయులకు ఒక నీతి ఉంది, మానవులకు ఒక నీతి ఉంది. ఇంకా చెప్తున్నాడండి లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి, మేమే నీతిమంతులము అని అనుకుంటున్నారంటండి కొంతమంది. నిజమే, సర్వసాధారణ మనిషికి ఉన్న స్వభావం ఎలాంటిదంటే, నేనే నీతిమంతుణ్ణి అనుకుంటాడు తప్ప నేను దుర్మార్గుణ్ణి అని ఎవరు అనుకుంటారా? దుర్మార్గుడు కూడా అనుకోడు. నా అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. నాకు ఎదుటి వారికి పోలిక పెట్టుకుంటూ ఉంటాం మనం. అతనికంటే నేనే బెటర్, ఇతనికంటే నేనే బెటర్, ఇతనికంటే నేనే బెటర్, ఇతనికంటే నేనే బెటర్ అని పోలికలు పెట్టుకుంటూ ఉంటాం మనం. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇలాంటి మనుషులు వచ్చారండి. 18వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. నేను చదువుతున్నాను. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏమనుకుంటున్నది? ఎలాంటి వాళ్ళు ఉన్నారంట? తామే నీతిమంతులు అని చెప్పుకుని ఇతరులను తృణీకరిస్తున్న కొందరు ఉన్నారంట అక్కడ. వీళ్ళకి ఏం చెప్పాలబ్బా? ఏం చెప్పాలి వీళ్ళకి? ఏ వాక్యం చెప్పాలి వీళ్ళకి?
అని యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళారని చెప్తున్నాడు. ఎన్నిసార్లు వింటాం ఈ ఉపమానాన్ని మనం? చాలాసార్లు విన్నాం. ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారంట. వారిలో ఒకడు పరిసయ్యుడండి. ఎవరట? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరని చెప్పాను? యూదులలోనే ఒక తెగ. ఎందుకు అలా అయిపోయారో? వారు నమ్ముతున్నటువంటి సిద్ధాంతాలలో భేదాభిప్రాయాలు వల్ల వారు ఒక తెగగా విడిపోయారు వీళ్ళు. ఓకే, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇవి చూస్తున్నప్పుడు ఎలా చెయ్యాలో ఎలా చెయ్యకూడదో కూడా మనకు అర్థం అవ్వాలి. పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉందంట, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మిగతా వాళ్ళ గొడవ ఎందుకు ఇతనికి? అతని భక్తి ఏంటో, ఏం చేస్తున్నాడో ఎంత చెప్పుకుంటే ఎంత బాగుండు. ఇంకేం చేస్తున్నాడు? వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఎలా ప్రార్థన చేసాడు చూసారా? నెక్స్ట్, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, అతనికంటే అంటే పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. చాలా గొప్ప విషయం చెప్పాడు యేసు ప్రభువు వారు. ఇక్కడ మరొక నీతి కనపడుతుంది మనకి. ఏంటి? మరొక నీతి, తామే నీతిమంతులము అన్న ఆలోచన వచ్చిందంటే వారి ఉద్దేశం ఏంటి తెలుసా అండి? ఓ స్వనీతిని వీళ్ళు కలిగిన వారుగా మనకు కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, స్వనీతిని కలిగిన వారుగా మనకు కనబడుతున్నారు. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో చాలా మంచి మాట ఉంది. చూడండి ప్రియులారా, రోమపత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నారు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక, టైటిల్ వస్తుంది చూడండి, దేవుని నీతిని ఎరుగక. దేనిని ఎరగటం లేదట? దేవుని నీతి తెలియదంటే వీళ్ళకి. మరి ఏ నీతి తెలుసు? ఏ నీతిని దేవుని నీతి అనుకుంటున్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడంటే అర్థం ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? నీతి లేదు అనడం లేదు మనం, దేవుని నీతి తెలియటం లేదు. స్వనీతి కలిగి ఉంటున్నారు, శాస్త్రుల నీతి కలిగి ఉంటున్నారు, పరిసయ్యుల నీతిని కలిగి ఉంటున్నారు, మానవ నీతిని కలిగి ఉంటున్నారు. ఇది మనకు చెప్తున్నాడు ఇక్కడ. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి అంటే స్వంత నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అన్నాడు. చూడండి, దేవుని నీతికి లోబడలేదు. మరి ఏ నీతికి లోబడుతున్నారు? స్వనీతి, మానవ నీతి, శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. ఏమండి, ఈ నీతులు ఎలా ఉంటాయి తెలుసా? అవి ఎలా ఉంటాయి తెలిస్తే అసలు మనకున్న నీతి ఏంటో మనకు అర్థమవుతుంది. అవునా? వాళ్ళ నీతి ఏంటో మనకు తెలిస్తే, దేవుని నీతి ఏంటో మనకు తెలిస్తే అసలు మనం కలిగి ఉన్నది దేవుని నీత, దుష్టుని నీత, స్వనీత, మానవ నీత, దుర్నీత, ఎన్ని తెలిసిపోతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఎన్ని తెలిసిపోతున్నాయో. ఇంకొక మాట చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను, దుర్నీతి అన్న చూసారా? దుర్నీతి అంటే చెడ్డ నీతి, అంటే దుష్టి నుండి వచ్చిన నీతి. దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి. చూడండి, ఎలాంటి దురాశ? మళ్ళీ దురాశే ప్రమాదం. అందులో
మలినమైపోయిన దురాశ అంటే మళ్ళీ ఎంత దారుణం ఇది. మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులను మహాత్ములను దూషింప విరవక ఉన్నారు అంటున్నాడు. చూడండి, దుర్నీతి పరులు అంటున్నాడు. దుర్నీతి పరులు చూసారా ఎన్ని రకాల నీతి అనేది మనకు కనబడుతుందో చూడండి. స్వనీతి ఉంది, స్వనీతి ఉంది, మానవ నీతి ఉంది, దుర్నీతి ఉంది, శాస్త్రుల నీతి ఉంది, పరిచయుల నీతి ఉంది, దేవుని నీతి కూడా ఉంది. ఇన్ని నీతి అని చెప్పుకుంటున్న వీటిల్లో అసలు మనకున్న నీతి ఏంటో ఏ రోజన్నా ఆలోచించారు ప్రియులారా? అదే మొట్టమొదటిగా వాక్య భాగంలో దేవుడు మనతో చెబుతున్న మాట. ఇప్పుడు రండి అక్కడికి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి ఇప్పుడు రండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి రండి. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా, అంటే వీళ్ళిద్దరి నీతిలాగా ఉండాలా, ఎక్కువగా ఉండాలా? ఎక్కువగా ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు పరలోక రాజ్యములో ప్రవేశించారు. పరలోక రాజ్యము అనగా ఏది? పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉన్న సంఘం, పరలోకం అంటే దేవుడున్న ఆ లోకం. డిఫరెన్స్ అర్థమవుతున్నాయి కదా? అంటే పరలోక రాజ్యము అంటే ఈ సంఘం. ఈ సంఘములో మనం పోషించవలసిన ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి మనకి. సంఘం ఎంత గొప్పదో తెలుసండి. పరలోకానికి బ్రాంచ్ ఇది. అంటే రెండు ఒకటేనా? ఒకటే కదా? బ్రాంచ్ అంటే ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? చందమామని అద్దంలో చూపించాను కూడా ఎలా ఉంటుంది? అది చందమామే, ఇది చందమామ. ఎక్కడ తేడా ఉందా? రెండు ఒకటేనా? రెండు ఒకటే, కానీ దేనిని కూడా అందుకోవడానికి అవకాశం లేదు. అలా ఎలాగైతే చూపించి రెండు ఒకటే, కానీ నమూనా, ఇది నమూనా. అద్దంలో చూపించబడుతున్నది నమూనా. అలాగే పరలోకానికి నమూనా ఏది? సంఘం. సంఘం ఇది బ్రాంచ్ అన్నమాట. అందుకే దేవుడు లోకంలో పరలోకపు రాజ్యం ఒకటి ఉండాలి. పరలోకానికి వెళ్ళే వారందరూ ఎక్కడ ఉండాలి? అందులో ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. లోకంలో సంఘం ఉండాలనుకున్నాడు, కానీ సంఘంలోకి ఏమొచ్చింది? లోకం వచ్చేసింది. చూసారా? లోకంలో నా సంఘం ఉండాలని దేవుడు అనుకున్నాడు, కానీ సంఘంలోనికే లోకం రావాలని దుష్టుడు అనుకున్నాడు. దేవుని నీతి డిఫరెంట్గా ఉంటుంది. దుష్టుని నీతి అది మానవ నీతిగా, స్వనీతిగా, శాస్త్రుల నీతిగా, పరిచర్యలు నీతిగా, దుర్నీతిగా అనేకమైన శాఖలుగా మనకు కనపడుతుంది ప్రియులారా. చాలా నీతి వచ్చేసింది. ఎందుకు వచ్చిందో కానీ వీళ్ళ గురించి మాట్లాడుతూ శాస్త్రుల నీతి కంటేను పరిచర్యల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. సంఘములో ఎలా ప్రవేశించాలో తెలుసా? ఈ సంఘములో ఉన్నవారే అలాంటి వారే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళగలిగేవారు. పరలోకానికి వెళ్ళేవారు ఉండవలసిన స్థానం ఏంటంటే, ప్రదేశం ఏంటంటే సంఘం. ఇది చాలా బాగుండాలంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే వాళ్ళకున్నటువంటి నీతిని గురించి మాట్లాడుతూ దేవుడు ఇప్పుడు సంఘంలో మనల్ని అందరినీ ఎంత మాట అన్నాడు తెలుసండి? సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? చిన్న విషయం కదా అది శరీరం. ఎవరి శరీరం? క్రీస్తు యొక్క శరీరం. శిరస్సు ఎవరు? ఇదిగో ఈ శిరస్సు ఎవరు? యేసుప్రభువు వారు. ఇక్కడ నుంచి మిగిలిన భాగం అవయవాలన్నీ ఎవరు? సంఘం అంటే మనం. అండి, శరీరంలో అవయవాలన్నీ ఎలా ఉంటాయి? వేరువేరుగా ఉంటాయా లేదా? వేరువేరు ఉంటాయా?
కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాను అనుకోండి, ఈ చెయ్యమనుకుంటుంది, ఇది ఎలా పోతే నాకెందుకు అనుకోదు. అది వెంటనే ఎలా కన్నీళ్ళు ఎలా తుడుచుకుంటుంది. అది ఆకలేసేస్తుంది అనుకోండి, కడుపుకి ఆకలేసేస్తుంది, వెంటనే నోరు నేను తెరవను అనొచ్చేది అనుకొడతాం. నోరు చక్కగా ఆవురు ఆవురు ఎదురు చూస్తుంటుంది. నువ్వు ఎంత పెద్ద 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 మొదలెట్టినా రెడీగా ఉంటుంది అది అండి. మరి చెయ్యి కుదరదు కదా, చెయ్యి ఒక నోరుండి ఆకలేసితే కుదరదు. చెయ్యి చక్కగా పొక్కులు ఏం తవ్వుతున్నట్టుగా జాగ్రత్తగా వాటిని అలా అలా కలిపేసి అలా తీసుకొచ్చి అలా లారీలో వేస్తున్నట్టు నోట్లో వేసేయాలి. మనకి అవయవాలు చూసారా, ఎక్కడ దెబ్బ తగ్గుతున్నా కాళ్ళు పరిగెడుతుంటాయి, పరిగెడతాయి అవయవాలన్నీ. ఒకదానికి ఒకటి అవయవాలు వేరువేరుగా ఉన్నా చక్కగా శరీరం యొక్క అవసరాలు ఒక నాకు సంబంధం లేదనుకోకుండా ఎలా పనిచేస్తున్నా చూసారా. ఈ సంఘంలో మనమందరం వేరు అవయవాలు, మనమందరం అయితే ఒకే ఆలోచనతో, ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో బతకాలి ప్రియులారా. బతకాలి, దేవుడు కోరుకుంటున్నాడు ఇది. ఒకదానికి ఒకటి హెల్ప్, ఒక అవయవం మరొక అవయవానికి ఎలా హెల్ప్గా ఉంటుందో, ఒక శరీరంలో అవయవాలు ఒకదానికి ఒకటి ఎలా సహాయం చేసుకుంటున్నాయో, రాజ్యములో, దేవుని రాజ్యములో, సంఘములో, క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలైన మనం ఒకరికి ఒకరు సహకారులుగా ఉంటూ ఒకే ఆలోచన కలిగి వేరువేరుగా ఆలోచిస్తున్నావంటే నువ్వు అవయవానువు కాదన్నమాట. నువ్వు అవయవానువు కాదన్నమాట. దేవుని పిల్లలరా, అందుకే దేవుడు అంటున్న మాట, ఇప్పుడు వాళ్ళ నీతి ఎలా ఉంటుందో అన్న సంగతి మనకు చెబుతున్నాడు. వాళ్ళ నీతి ఎందుకంటే ప్రియులారా, వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళ గురించి చెప్పాడండి. తామే నీతిమంతులు అనుకుంటున్న స్వనీతి అంటే సొంత నీతి కలిగిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. నిజమేనండి, సొంత నీతిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేనొక్కడే మంచివాడిని, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం నీతిమంతులమా కాదా అనేది ఎవరికి తెలుసు అండి? ఖచ్చితంగా దేవుడికి బాగా తెలుసు. ఇంకెవరికి తెలుసు? మనకు తెలియదండి. మనకంటే బాగా ఎవరికి తెలుస్తుంది? మనకు నీతి ఉందో లేదో అనేది మనకు చాలా బాగా తెలుసు. అలా లోపలికి తొంగి చూసుకుంటే అబ్బో నాకన్నా అందరూ బెటర్ అనిపిస్తుంటుంది ఒక్కోసారి. కానీ మన అంత ఖాళీ ఉండదు మనకి. రైట్ ప్రియులారా, ఇప్పుడు వీళ్ళకున్న నీతి అధికంగా ఉండాలన్నాడు. అసలు వీళ్ళకున్న నీతి ఏంటో తెలిస్తే వాళ్ళలాగా ఉండకూడదు, అంతకు మించి ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది. రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం దగ్గర చాలా విషయాలు ఉన్నాయండి. ఇక్కడ చాలా విషయాలు. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి కూడా బాగా స్టడీ చేయండి. ఏమండి, మీకు హోంవర్క్ లాగా ఇస్తున్నాను దీన్ని. మరి చదవట్లేదు కానీ చెప్తున్నాను, మేము హోంవర్క్ ఇచ్చేస్తున్నాను. కానీ నేను హోంవర్క్ మాత్రం ఇచ్చేస్తున్నాను. మీరు కూడా టేబుల్ మీద ఏ పుస్తకాలు వస్తలేదు అమ్మా. రైట్, 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం నుంచి. కనుక వారు మీతో చెప్పిన వాటన్నిటినీ మొదటి నుంచి. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఎట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం మందు కూర్చుండువారు గనుక. చెప్తున్నాడా? శాస్త్రులు పరిచయాలు వచ్చారా? కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి. వాళ్ళు చెప్పింది చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని చెప్తారు వాళ్ళు. చెయ్యండి, పర్వాలేదు, నో ప్రాబ్లం, ఓకే. అయితే వారి క్రియల చెప్పున చేయకండి. వారు చెప్పేది ఒకటే, వారు చేసేది ఒకటే. వారు ధర్మశాస్త్రంలో నుంచి మాత్రమే చెబుతారు తప్ప వినండి, అనుసరించండి, వినాలి, తప్పులేదు. కానీ దాన్ని పాటించకపోతే మనం చేసే తప్పు అవుతుంది. హంస చూడండి, చక్కగా పాలు తాగమని పెడితే గబగబా వెళ్ళి పాలు తాగేసి నీళ్లు వదిలేద్దంటే అందులోది ఏం టెక్నాలజీ ఉందండి దానికి. పాలల్లో ఉన్న నీరు పాలల్లో కలిపేసి నీళ్ళు కాదు, చక్కని ఒరిజినల్ పాలు తీసుకొచ్చి అక్కడ పెడితే అందులో ఉన్న పాలను తాగేసి నీరు వదిలేస్తూ ఉంటుందంటే అది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటో తెలుసా? మనం పాటించవలసినవి ఇమ్మీడియట్గా మనం పాటించాలి.
ఇంకా చూడండి, వారు చెప్పుదురే కానీ చేయరు. వారు ఏం చేస్తారట? చెబుతారు కానీ చేయరంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి. చూసారా? ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు అంటే ఎక్కడ ఉంటారా? వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళని ఉంటారా? విశ్వాసుల్లో కూడా ఉంటారా? ఎక్కడున్నారని చెప్పాడు? విశ్వాసుల్లోనే ఉంటారా? సేవకుల్లో ఉంటారా? లేక అన్ని చోట్ల ఉంటారా? అందరిలోనూ ఉండొచ్చు. ఓకే, చూడండి ఏమంటున్నాడు. ఇంకేం చేస్తారంటే వాళ్ళు చెబుతారంట కానీ చేయరంటండి బాబు. వాళ్ళ పద్ధతి చూడండి, అలా ఉండకూడదు. ఇది శాస్త్రుల పరిచయుల నీతి. వాళ్ళు చెప్తారు కానీ చేయరు. చాలామందిని చూస్తాం మనం, గొప్ప గొప్ప బల్ల గుద్దేస్తూ ఉంటారు మాటలతోని, కానీ చేయరై. చాలాసార్లు చెప్పాను మీకు, వ్యాపార ప్రకటనలు ఎలా ఉంటాయి? నా చర్మ సౌందర్యానికి చింతల కారణం అంటుందే. లక్ష అంటది, లక్ష లేదు, కోటి లేదు. పాప ముత్తిదాయి వాడరాయి. టీఎఫ్ఎం ఎక్కువగా ఉన్నటువంటి సబ్బులు వాడాలట, లేదంటే జబ్బులు వచ్చేస్తాయండి ఈ సబ్బులతోని. మళ్ళీ అందులోనే కూడా తేడా ఉంది. మళ్ళీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు ఆలోచించండి. వీళ్ళు చెబుతారు వ్యాపార ప్రకటన. చూడండి, సినిమా యాక్టర్లు చూస్తుంటే ఎక్కడెక్కడి నుంచో విమానం నుంచి దూకేస్తూ ఉంటాడు. ఏది థమ్సప్ తాగడానికి. ఎందుకు? కోటి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అయితే ఆడేస్తాడు. అంత దూరం దూకాల్సిన పని ఏముంది చెప్పండి? ఎలాగైనా సరే మన చేత కొనిపించి, అసలు ఆ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నవాడు ఏం చేయాలంటే దేనికి పడి దానికి సంతకాలు పెట్టకూడదు, వాళ్ళు పబ్లిసిటీ చేయకూడదండి అలాగా. ఎందుకంటే మా అభిమాన నటుడే దీన్ని తాగుతున్నాడంటే ఇంత నటించడానికి కారణం ఇదా? నటనే మరి అది. అలాంటి పబ్లిసిటీ వాళ్ళు చేయకూడదు. వాళ్ళు అవి వాడరు, వాళ్ళు చెబుతారంతే, వ్యాపారం అది. అలాంటి విధానంలో వారు చెప్పుదిరే కానీ చెయ్యరు. శాస్త్రం అలా ఉండొద్దు. మీరు ఇంకేం చేస్తారు? వాళ్ళకున్న క్వాలిటీ చెట్టి మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజము మీద వారు పెట్టుదిరే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. చిన్న పని కూడా చేయరటండి. మోయలేని బరువు భారాలు అవతల మూల మీద పెడతారట. కానీ వీళ్ళ వేలుతో కూడా చిన్న పని కూడా చెయ్యలేని శాస్త్రులు పరిచయుల నీతి ఇది. పని చేయడానికి దూరం. ఏమండి చూసారా? వాళ్ళ నీతిని ఎలా ఒక్కొక్కటి చెబుతున్నాడు చూడండి. ఇంకా చూద్దాం. ఇంకా మనుషులకు కనబడు నిమిత్తము. చూడండి, వాళ్ళకున్న మరో క్యారెక్టర్. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. చేసే పనులన్నీ చేస్తారట, చేయరట్లేదు. కానీ ఎవరు కనపడాలి? మనుషులు కనపడాలి. బాగుంటుందా? ఎప్పుడైతే మనుషులు చూడాలనుకున్నావో, మాట చెప్పనా, ఎప్పుడైతే మనుషులు చూడాలనుకున్నావో నీ పని వేస్ట్ అయిపోయింది. ఎవరు చూడాలని చేయాలి? శాస్త్రులు పరిశీలకున్న లక్షణం వెళ్ళదట. మనుషులకు కనబడవలనని తమ పనులను చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు అన్నాడు. చూడండి, మనుషులకు కనబడాలని కోరుకోకూడదండి ఎప్పుడునే. 6వ అధ్యాయం అది ఎలాగ ఉంచండి, ఇలాగే ఉంచి 6వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనాన్ని కూడా చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. అబ్బా, ఎంత బాగా చెప్తున్నాడండి. మన నీతి కార్యాలు కూడా మనుషులు చూసేటట్టుగా చేయకూడదట. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఫలం పోయినట్టే. మనం చేసే పనులు ఎవరు చూసి ఎలా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఏవో పంచిపెట్టడానికి వెళ్ళాం అనుకోండి, చిన్న భోజనం పొట్టలు ఇస్తారు వాళ్ళకి. ఈ చిన్న ఫోటోలు ఒక పార్సిల్ ఇచ్చి 100 ఫోటోలు వస్తాయి. అప్పుడే పోయింది, కనబడిపోయింది. అందరికీ కనబడిపోయిందా? ఆ కనబడిన రోజున పోయింది. అది ఏది మనం చేసింది ఎగిరిపోయింది ఎక్కడికో. అది ఇంకా బెనిఫిట్ వచ్చేసింది కదా అక్కడ నీకు. చాలా మంచోడండి ఇతను అనుభవం చాలు నీకు. అది ఇంకా అది చెల్లైపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులకు కనిపించాలని ఎప్పుడు చేయకూడదండి. కానీ మనుషులు ఎక్కువగా ఏం చేస్తారు చెప్పండి? ఎవరు చూడాలనుకుంటారండి? మనుషులు చూడాలి.
మనుషులందరూ చూడాలి. మళ్ళీ అందరూ చూస్తున్నారు, ఇలాగే చూస్తుంటారు వాళ్ళు అందరం, కానీ లేదంటే వాళ్ళు అరిగేలు చేస్తారు దాన్ని. ఇది శాస్త్రుల బుద్ధిది. ఈ బుద్ధి ఎవరిదే? శాస్త్రులు పరిశీలి బుద్ధిది. ఇంకా విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. అమ్మో వాళ్ళకున్నా ఇంకోటి చెప్పేసాడు క్వాలిటీ. ఏమిష్టమంట వాళ్ళకి? ఏంటి ఇష్టమంట? విందులలో అగ్రస్థానములు. మంచి మంచి విందులు, వినోద కార్యక్రమం జరుగుతుంది, అందులో ఓ మంచి పెద్ద అగ్రస్థానం అంటే పెద్ద ప్లేసులో కూర్చోవాలి. చెప్పిన మాట ఎంత గొప్పదండి. నాయన, నువ్వు విందుకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా అగ్రస్థానాల మీదకి వెళ్ళి కూర్చోవద్దు, బాగా వెనకెళ్ళి కూర్చో. ఒకవేళ ముందే వెళ్ళి నాకే వేస్తారే కూర్చొని కూర్చున్నావు అనుకో, నీకన్నా గొప్పవాడు వచ్చాడు అనుకో, ఏమన్నా ప్లీజ్ మీరు లేచిపోయిన అవతల కూర్చోండి అనుకోండి, పోయింది మన పరువు అంతా. ఏమైంది? మంట కలిసిపోయింది. కానీ ఏం చేయమన్నాడు? వెనకాల కూర్చో. అక్కడ నుంచి ఆ విందు యజమాని వచ్చి మీరు ఎక్కడ ఉన్నారేంటండి, రండి అగ్రస్థానంలో పైన కూర్చుందరు కానీ రండి అన్నాడు అనుకోండి, అప్పుడు వస్తుందండి ఘనత. అండ్ ముందే పైన కూర్చుని తర్వాత వెనక్కింటేసారు అనుకోండి, ఎలా ఉంది? అందరూ చూస్తూ ఉంటారు, అందరం కిలకిల చూస్తూ ఉంటాడు. అప్పుడు పోయిందా? మొత్తం పోయింది. అదే వెనకాల నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాం, ఎంత గౌరవం ఉంది అది. మనం ఎలాంటి మనసుతో ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకేం చేస్తారట వాళ్ళు? ఇంకేం చేస్తారట? ఆ పైది చదవండి ఇంకానే. ఆ సమాజ మందిరములలో అగ్రపీఠములను. సమాజ మందిరాలంటే ఇప్పుడు సంఘం అనుకోండి, అందరూ అగ్రపీఠాలు. ఒక మనకు భాష అర్థం అంటే కూర్చుని స్టేజ్ మీద కూర్చునే ప్లేస్ అన్నమాట. స్టేజ్ మీద కూర్చోబెట్టడాలో, స్టేజ్ మీద కూర్చున్నానా లేదా, ఎక్కడ కూర్చుంటే ఏంటి? ఇది శాస్త్రుల నీతి, పరిచయుల నీతి. అంటే పైన కూర్చుంటే అందరూ చూస్తారు నన్ను, వెనకాల కూర్చుంటే జనాల్లో నన్ను ఎవరు చూస్తారన్న ఆలోచన మనుషులకు కనబడాలి. ఇంకా సంత వీధులలో వందనములను. అబ్బబ్బబ్బా, ఏం కోరుకుంటారంట? సంత వీధుల్లోనంట. అక్కడ వందలండి అయ్యారు, వందనాలు అయ్యారు, అయ్యారు వందనాలండి అంటే నా హా ఓహో ఆహా ఓహో అనిపిస్తుంది అతనికి. వాళ్ళు నాకు వందనాలు చెప్పాలి, వీళ్ళు నాకు వందనాలు చెప్పాలి. నేను తందనాలు చెప్తాను, వాళ్ళు వందనాలు చెప్తారు. ఏంటండి బాబు, వందనాలు చెప్పి 100 తిట్టుకుంటాడు లోన. కావాలా? వందనాలండి ఏడు వందనాలు చెప్పాలి. వందనాలు ఒకటి చెప్పకపోతే బాగోదని చెప్పాను, కానీ నాకు అసలు ఇష్టం లేదు. మనసు ఒకటి అంటుంది, ఇతను ఒకటి అనుకుంటున్నాడు. చూసారా? అంటే ఆ వందనాల్లో అన్నీ కూడా ఒరిజినాలిటీ ఉండవు. వందనాలండి అన్నాడు అనుకోండి, లోపల 100 తిడతాడు మన, 100 ఉంటాయి వెనకాల. అలాంటి వందనాలు వద్దండి బాబు. అమ్మో, అప్పుడు చెప్పపోవడమే మంచిది. అది సంత వీధులలో వందనాలు కోరతారట, మనుషుల చేత బోధకులని పిలిపించుకోవడం వాళ్ళకి ఇష్టమంట. బాధకుడు ఏమి రాదు కానీ పట్టిపితే అక్షరం లేదు కానీ బాధకుడు అనిపించుకోవడం ఇష్టమట. శాస్త్రుల పరిచయుల బుద్ధిది. యేసుప్రభువు వారు, మీరు బోధకులని పిలువబడవద్దు, సహోదరులు. దేవుని పిల్లలరా, ఇంకా చూడండి ఏం చెప్తున్నాడు. మీరైతే ఇంకా 13వ వచనంలో ఇంకా వాళ్ళ ఉద్దేశాలు చెప్తున్నాడు. 13వ వచనం 14 ఇవన్నీ మాట్లాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వీళ్ళు ఎవరంట? వేషధారులు వెళ్ళవు. పరిచయులారా, వేషధారులు వెళ్ళవు. వేషధారులు అంటే పైకి ఒకటే, లోపల ఒకటే, ముందు ఒకటే, వెనక ఒకటే. చూసారా? మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసేశారు. వీళ్ళు ఏం చేశారట? పరలోక రాజ్యాన్ని మూసేస్తారంటే వీళ్ళు వేషధారులు అన్నాడు యేసుప్రభువు గారు. అండ్ అయ్యో అని ఎప్పుడు అంటాం చెప్పండి? అయ్యో అని ఎప్పుడు అంటాం అమ్మా? అయ్యో అని ఎప్పుడు అంటాం చెప్పండి? చాలా బాధ కలిగేస్తే అంటాం చూసారా? అయ్యో అంటాం చూసారా? మీరు ఎక్కడ దొరకర్రా బాబు నాకు అన్నాడైనా. మనుషుల ఎదుట పరలోకాన్ని మూసేశారు, మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపని. ఇంతకాలం వెళ్ళరాట. వెళ్ళని వాళ్ళు ఏమనుకుంటారట? ఇంకెవడ వెళ్ళకూడదు అనుకుంటాడట. సర్వసాధారణ పరీక్షల్లో రాసేటప్పుడు వస్తుంటాయి పిల్లలకి ఇలాంటి ఆలోచన.
నేను పాస్ అయిపోయిన పర్లేదు, ఆడు పాస్ అవ్వకూడదు. నాకు ఉద్యోగం రాకపోయిన పర్లేదు, వచ్చిన బాధ ఎక్కువైపోద్ది పాపం, వీళ్ళకి రాకపోయిన బాధ ఉండదు. కానీ పక్కోడికి వచ్చిందన్న బాధ మామూలుగా ఉండదండి పాపం. పరలోకానికి వెళ్ళనోళ్ళంట వాడు ప్రవేశించరు, ప్రవేశించే వారిని వెళ్ళనివ్వరంటాడు. అది వాళ్ళ టార్గెట్. ఇంకా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులు, ఎన్నిసార్లు అంటున్నాడండి. ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, గుడ్డివాళ్ళురా మీరు, అందులు గుడ్డివాళ్ళు మీరు. శాస్త్రుల నీతి పరిచయుల నీతి ఎలాంటిది? గుడ్డివాళ్ళు. అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఆ ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. రైట్. 23 నుంచి చూడండి ప్రియుల, 23వ వచనం నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారంట. ఏం చేస్తున్నారంట? దశమ భాగం ఇస్తున్నారంట. ఎందులోనమ్మా? సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోనంట ఇచ్చి, చిన్న ఇచ్చి అసలైన వదిలేశారండి. ఏంటి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు. వాటిని మానక, వేటిని మానక అక్కడ చెప్తున్నటువంటి దశమ భాగములను వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అన్నాడు. చూడండి, వాటిని మానకండి, వీటిని కూడా చేయండి. ఏంటది? న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసమును, దశమ భాగాలు చేస్తూ ఈ లక్షణాలు కూడా మీరు కలిగి ఉండండి. ఇవి లేకపోతే మీరెవరో? మీ నీతి ఏంటి? శాస్త్రుల పరిచయుల నీతి. ఇంకా చెప్తున్నాడు, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండాన్నట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళట? గిన్నెల్ని బయట తెగతోమేస్తారట, తల మెరిచిపోలేగా తెగతోమేస్తారంట. చింతపండు వేసి, సర్పేసి, ఇటుక పొడేసి తళతళలాడిపోతుంటే బయటికి, కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ముందు లోపల దేని గురించి? పైకి చాలా బాగుంటున్నారు మీరు, నిజమే కదా? పైకి బాగుంటాం కదా. పైకి బాగున్నంతగా లోన బాగుంటామండి మనం. పైకి కనపడుతున్నంత చక్కగా లోపల ఉంటుందా? పైకి ఎంత బాగుంటామో, మంచి బట్టలు వేసుకుంటాం, చాలా నీట్గా ఉంటాం, సూపర్గా ఉంటాం, గంటకి స్నానం చేసేస్తాం, గంటకి క్రీములు తోమేస్తాం, ఇటుక పెడితే గిన్నెలు రుద్దేసినట్టు. మంచిది. మరి లోపల ఉంటుందా? పైకి ఉన్నట్టు లోపల ఉందా? లేదు అని ఇంకెంత చెప్తున్నాడండి, మంచి ఉదాహరణ చెప్తున్నాడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సమాధుల పండుగ రోజునండి సమాధులు అంత బాగుంటాయి తెలుసా? పడుకోలేం పెద్దల మీద, అంత బాగుంటాయి, చాలా బాగుంటాయి. మంచి పరుపుల్లా కనపడతాయి, మంచి పూలతో డెకరేషను చాలా బాగుంటాయి, హాయిగా పడుకోవాలనిపించి అంత చక్కగా ఉంటాయి. కానీ మిగిలిన రోజులు చూడండి ఏమంటున్నాడు, అవి వెలుపల బయటికి శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు. కానీ అంతా చెప్పేశాడు. ఇప్పుడు సమాధుల్లా కనపడుతున్నారండి, అంత క్లారిటీగా ఉంది చూసారా? అంటే దేవుడికి ఎలా కనపడతాడండి? సంవత్సరానికి ఒకసారి సమాధుల పండుగ కనపడుతున్న సమాధుల్లా కనపడుతున్నారట. తర్వాత 364 రోజులు ఎలా కనపడతాము? ఎందుకు పనికిరాందిగా అలా కనబడుతున్నారు దేవుడికి. దేవుని పిల్లలరా, ఎంత క్లారిటీగా చెప్పేశాడండి. లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు.
ఇంకా వాళ్ళు ఏం చేశారట? వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు అని చెప్పి 37వ వచనంలో ఎంత మాట అన్నారు చూడండి వాళ్ళని. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లల రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి, మీరు రారు. మీరు కొట్టి చంపేశారు. మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్న వారిని కొట్టి చంపేశారు. ప్రవక్తల రక్తాన్ని కళ్ళ చూశారు మీరు. ఎవరిని బ్రతకనిచ్చారు మీరు? ఎవరిని సుఖంగా ఉండనిచ్చారు మీరు? మీరు వేషధారులు, మీరు శాస్త్రులు, పరిచయులు, ఇలాంటి లక్షణాలు ఉన్నవారే ఎదుటి వారికి చక్కగా కనబడి లోపల కల్మషముతోనూ కుళ్ళుతోనూ నిండిపోతున్న ప్రతి మనిషి కూడా ఎలా కనబడుతున్నాడు తెలుసా? సమాధులు సున్నం కొట్టిన సమాధుల్లా కనపడుతున్నారండి ఆయనకి. వేషధారణ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లక్షణాల్లో ఏమన్నా ఉన్నాయా మనకి? ఉంటే నో డౌట్ మనం చేసే పనులను బట్టి పరిగెత్తుకుంటూ రావాలి. మనకు వందనాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. వచ్చి వందనాలు అని చెప్పి వెళతారు. నువ్వు కోరుకుంటావేటి? నేను చదువుకున్నప్పుడు మాస్టర్ ఉండేవాడండి, ఇప్పుడు లేచి చచ్చిపోయాడు. గుడ్ మార్నింగ్ చెప్పదు గుద్దేశివుడు మమ్మల్ని. పాపం అదో సరదా. లెక్కల మాస్టర్కి చెప్పేవాడు గుడ్ మార్నింగ్, ఎందుకని కొట్టుకుని ఉంటాడండి. పాపం అతను అంత పెద్ద సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కాదు పాపం, అందుకే ఆయనకి ఎవరు చెప్పేవారు కాదు. ఆయన ముఖం మీద వెళ్ళిపోతుంటే పట్టించుకోకుండా పిలిచి కొట్టేసేవాడు. మనకు చేసే పనులను బట్టి ఎదురొస్తాయి మనకి. నీకు ఈ వందనాలు రావట్లేదా, నీకు గొప్ప రావటం లేదా, నీకు ఘనత రావటం లేదా, నీకు మెప్పు రావటం లేదా, నువ్వు మంచోడు కాదని అర్థం. అంతే. ముందు సెట్ అవ్వాల్సింది ఎక్కడ? మనం చేసే పనులే మనకి ఘనతను తెచ్చిపెడతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అది కోరుకోమంటున్నాడు మనల్ని. నీతిమంతుడైన దేవుడు దేవుని నీతిని, నా నీతి దావీదుకు నీతి చిగురు, ఆ నీతిమంతుడైన దేవునికి నీతి చిగురైన యేసు, ఆయనే నీతి. కదులుతున్న, మెదులుతున్న, మాట్లాడుతున్న నీతి క్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ నీతి మనం కలిగి ఉండాలి. అందులో అగ్రపీఠాలు కోరుకోవడం కానీ, ఏమండి సమాజానికి అందంగా కనపడదామని కానీ, లేదా సమాజానికి గొప్పగా కనపడదామని కానీ, లోపల అలా ఉంది. ఇది చూస్తున్నాడు దేవుడు, లోపల అలా ఉంది. ఇది క్లీన్ అవ్వాలి. గిన్నెల్ని పైన తోమేసి లోపల దేశం అనుకుని పాలు ఇరిగిపోతాయి. లోపల చక్కగా పైన అలంకరించేసుకుని లోపల కుళ్ళంత ఉండిపోతే వాక్యం విరిగిపోతుంది లోన. ఏ రోజున్న వాక్యం ఆ రోజు అన్ని ఇరిగిపోతుంటుంది. అండ్ పాలగిన్నె బాగోకపోతే ఎంత టైంలో ఇరిగిపోతాయండి పాలు? నాకు బాగా తెలిసి వచ్చింది పాలగిన్నెల విషయంలో. ఎలా తెలుసో, చిన్నది ఏమన్నా ప్రాబ్లం ఇరిగిపోతాయి. చిన్న కల్మషం ఉన్నా కానీ వాక్యం అనే పాలు కూడా నీ లోపల ఇరిగిపోతాయి. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దేవుడు చెబుతున్న ఈ మాటలన్నీ మన జీవితానికి ఖచ్చితంగా అన్వయించుకోవాలి, తప్పనిసరిగా అన్వయించుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. స్వనీతి, ఇది దుష్టు నుండి వచ్చింది. మానవ నీతి, ఇది దుష్టు నుండి వచ్చినది. శాస్త్రుల పరిచయుల నీతి, ఇది దుష్టు నుండి కలిగిన నీతి. దుర్నీతి, ఇది దుష్టు నుండి కలిగిన నీతి. దేవుని నీతి అది శాశ్వతమైనది, అది ఆకాశము కంటే ఉన్నతమైనది. మనమందరం కలిగి ఉండవలసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందే చెప్పను మంచి మాట. దేవుని రాజ్యములో ఏమన్నాడు? ఆ మాట చదవండి మళ్ళీ. మత్తయి సువార్త 5:20 మళ్ళీ చదవండి. అదే చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 5:20 ఏమంటున్నాడు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించారు. పరలోక రాజ్యము సంఘములోనే మనకి ప్రవేశం ఉండకపోతే ఉన్నా లేనట్టే అని ఎలా అవుతుందో, ఇక పరలోకం కూడా మనకే ఉండదు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక శరీరం మనం, క్రీస్తు వారికి శరీరం మనం. అవయవాలుగా వేరు అవయవాలుగా ఉన్న ఒకే శరీరం మనం అందరం. అండి అవయవాలు పనిచేయట్లేదు అనుకోండి, ఒక అవయవం ఇంకొక అవయవం ఏది పనిచేయట్లేదు అనుకోండి, ఇప్పుడు అవయవాలు పనిచేయాలో వద్దా? సంఘంలోని శరీరానికి ఉన్న అవయవాలన్నీ పనిచేయాలి వద్దా? చచ్చుపడిపోయి
కోమలకు వెళ్ళిపోయినట్టు, పక్షవాతం వచ్చేసినట్టు, ఏమండి శరీరం ఉందనుకోండి, అంటే అవయవాలు ఏం పని చేయట్లేనట్టు ఉందనుకోండి, అర్థం ఏంటి? శిరస్సు ఒకటే పని చేస్తుంది. ఎవరో శిరస్సు? క్రీస్తు. ఆయన బాగానే ఉంటాడు ఆయన, కానీ అవయవాలు ఏం చచ్చిపడిపోయాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు నువ్వు చచ్చిపోయినోడితో సమానం ప్రియులారా, నువ్వు చచ్చిపోయినోడితో సమానం. నువ్వు మనం ఉన్నా చచ్చినట్టే అని దేవుడు డిక్లేర్ చేసుకుంటున్నాడు. ఆత్మలను సంపాదించటానికి అవయవాలు పని చెయ్యాలి. నువ్వు ఒక అవయవం. ప్రతి మనిషి గుర్తుంచుకోండి, మీరు ఒక అవయవం. ఎవరినన్నా ఆత్మను సంపాదించావా ఎవరినన్నా? అయితే చచ్చిపోయిన ఒక అవయవాను నువ్వు. ఎందుకు పనికిరాని ఒక అవయవానివి నువ్వు. సంఘములో, శరీరములో ఏం చేయాలి అంటే ఆత్మలను సంపాదించుకోవాలి. అవయవాల పని. ఇదిగో ఇప్పటి వరకు చెప్పిన ఈ లక్షణాలు ఏదైనా మనలో ఉండకుండా చూసుకోవడం మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నీతి, క్రీస్తులాగా బ్రతుకుతాం. పూర్వం అబ్రహాము గారు లేదా నోవాహు గారు వాళ్ళందరిని చూస్తుంటే ఈ తరములో నీవే నీతిమంతుడిగా కనబడుతున్నావు. మహా ఉన్నతంగా బ్రతికారు వాళ్ళు. వీళ్ళను చూడాలి. ఎప్పుడు కూడా ఏమంటే సక్సెస్ అయిన వాళ్ళని మనం చూసుకోవాలి తప్ప ఫెయిల్ అయిపోతున్న వాళ్ళు ఎప్పుడు చూడకూడదు. దావీదు తప్పు చేశాడు కాబట్టి నేను చేస్తాను, ఇది చేస్తాం, కానీ తప్పు చేయడానికి ఎవరినో ఒకరిని కారణం రెఫరెన్స్ వెతుక్కుంటున్నావు. కానీ అసలు మంచిని చేసిన మహాత్ములు చాలామంది ఉన్నారే, నీతిగా బ్రతికిన మహానుభావులు చాలామంది ఉన్నారే, వాళ్ళని ఎందుకు మనం తీసుకోకూడదు? నువ్వు గెలవాలంటే సక్సెస్ అయిన వాళ్ళని చూడు. నువ్వు ఓడిపోవాలి, పడిపోవాలి అనుకుంటే లోకములో పడిపోయిన భక్తిహీనులను చూసుకో. దేవుని నీతిని కలిగి దేవుడున్న లోకానికి నీతికి వారసుడయ్యాడు ఒకప్పుడు నోవహు. అలా అన్ని పరలోకానికి వారసులమవుదాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగల మా దేవా, ఇంతవరకు సూటిగా, స్పష్టంగా, తేటగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మనుషులకు కనిపించాలని, మనుషుల మెప్పును కావాలని, మనుషుల వల్ల లాభం, ప్రతిఫలాలను నా తండ్రి ఒకవేళ మేము ఆశించి బ్రతికితే మేము వేషధారులుగా ఉంటామని మీరు సెలవిచ్చారు నాయన. ప్రతి మాట నాతో సహా అందరము కూడా అన్వయించుకుంటూ మీ ఎడల భయభక్తులు కలిగిన ఆయన ఉన్నతంగా తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించే భాగ్యము దయచేయండి. భక్తి కలిగిన వారు కష్టపడతారో, పని చేస్తారో, తగ్గించుకుంటారో, ప్రయాసపడతారో, ఈ లక్షణాలను కలిగి ఉండే భాగ్యము దయచేయండి. పరలోకానికి నమూనాగా ఉన్న బ్రాంచ్లా ఉన్నటువంటి ఈ సంఘమును దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యము మా జీవితములలో ఫలింపు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.